ఫిబ్రవరి 1, 2026 ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వెనక ఉదయాన్నే కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి పక్కనే ఉన్న ఒక పొదల్లో ఒక మనిషి పడిపోయినట్టు కనిపించింది. వెంటనే వాళ్ళలో టెన్షన్ మొదలైంది. అలా భయపడుకుంటూనే దగ్గరికి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ నిజంగానే ఒక మనిషి చనిపోయి ఉన్నాడు. పైగా అతను మొత్తం రక్తంతో నిండిపోయి కనిపించిండు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ పోలీస్ టీం ఒకటి ఆ లొకేషన్ దగ్గరికి వచ్చిర్రు. అక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల మొత్తం అబ్జర్వ్ చేసి అతని బాడీని కూడా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా అబ్జర్వ్ చేస్తే అతని పాకెట్లో ఒక పర్సు కనిపించింది. అండ్ ఆ పర్సులో ఒక ఆధార్ కార్డు కూడా ఉంది. వెంటనే ఆ ఆధార్ కార్డ్ని అబ్జర్వ్ చేస్తే అందులో ఇతని పేరు జగ్వాహ్ కుష్వాహా అని తెలిసింది. పైగా అతని ఏజ్ ఆల్మోస్ట్ 40 years అని ఉంది. వెంటనే అతని లొకేషన్ని చెక్ చేస్తే ఈ ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న లలిత్పూర్ డిస్టిక్ తెరహ్ పటాకా అనే ఏరియాకి చెందినవాడని తెలిసింది. ఆ లొకేషన్లో ఉంటున్న ఇతని ఫ్యామిలీకి ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేస్తే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి గట్టిగా ఏడవటం మొదలుపెట్టిర్రు. సో ఇతను చనిపోయిన స్పాట్ని బేస్ చేసుకుని పోలీస్ వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇలాంటి లొకేషన్లలో చాలా వరకు డబ్బు కోసము దొంగతనం కోసమే ఎక్కువ హత్యలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇతని పాకెట్లో ఉన్న డబ్బులు కానీ ఈ పర్సు కానీ అవన్నీ అలాగే ఉండేసరికి ఇది ఖచ్చితంగా డబ్బు కోసము దొంగతనం కోసం చేసిన హత్య కాదు, ఖచ్చితంగా ఎవరు ప్రీ ప్లాన్డ్గా ఇతన్ని ముందు నుంచే అబ్జర్వ్ చేసి ఏదో విభేదాలు ఉండడంతో శత్రుత్వంతోనే చంపే ఉంటారు అనే క్లారిఫికేషన్కి వచ్చిర్రు. అసలు ఇంట్లో నుంచి బయలుదేరిన ఈ జగ్వాన్ కుష్వా ఎక్కడికి వెళ్ళిండో, అతనికి ఏం జరిగింది, అతన్ని చంపింది ఎవరు, అంత కిరాతకంగా చంపడం వెనుక రీజన్ ఏంది, ఇలాంటి ప్రశ్నల గురించి మనకి సమాధానాలు తెలియాలంటే అసలు ఆ రోజు ఏం జరిగింది అండ్ ఈ కేసుని పోలీస్ వారు ఎలా సాల్వ్ చేసిరో తెలుసుకోవాలి. అండ్ ఈ కేసు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. అలా అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. ముందుగా ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ జగ్వాన్ అనే పర్సన్ లాస్ట్ 18 years నుంచి చెన్నైలో ఉంటున్న ఒక రైల్వే స్టేషన్లో పనిచేసేవాడు. అక్కడ చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్లు, ఈ వాటర్ బాటిల్స్ అమ్ముకుంటూ నెలకి ఒక 25,000 నుంచి 30,000 వరకు సంపాదించేవాడు. అలా వచ్చిన డబ్బులో 20,000 వరకు ఇతని భార్య కిరణ్కే ఇచ్చేవాడు. ఇక్కడ కిరణ్ అంటే అబ్బాయి పేరు కాదు, అతని భార్య పేరు కూడా కిరణే ఇక్కడ. అలా ఇతను సంపాదించిన డబ్బు మొత్తం ఆవిడకే ఇచ్చేవాడు. ఇతనికి మొత్తం 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఎంక్వైరీ చేస్తే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ ఎగ్జాక్ట్లీ జనవరి 31 నాడు ఈవినింగ్ 6కి మా నాన్నకు ఒక ట్రైన్ ఉందని అతను చెన్నైకి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో 4 ఇంటి నుంచి బయలుదేరింది సార్. అతన్ని నేనే బస్టాండ్ వరకు నా బైక్ మీద డ్రాప్ చేసిన అండ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా నేను డ్రాప్ చేస్తా అంటే వద్దు చాలా లాంగ్ ఉంది కదా, నేనే బస్సులో వెళ్ళిపోతా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పిండు సార్. సో అప్పటి నుంచి నేను నైట్ కూడా మా నాన్నకు ఒకసారి కాల్ చేసిన, అతను లిఫ్ట్ చేయలేదు, మేబీ బిజీగా ఉన్నాడేమో, ఎర్లీ మార్నింగే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చేస్తాడేమో అని అనుకున్నా సార్. కానీ ఈలోపే మార్నింగే మీ నుంచే నాకు కాల్ వచ్చింది, తీరా వచ్చి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు సార్ అని ఏడ్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టిండు. సో ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే అతని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఆ పోస్ట్ మార్టంలో ఉన్నది చూసి పోలీస్ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ని నార్మల్గా చంపలేదు, ఎవరో గన్నుతోటి హెడ్లో కాల్చి చంపేసిర్రు అని ఉంది. ఒక నార్మల్ పర్సన్ని గన్తో కాల్చి చంపేంత తప్ప అతను ఏం చేసిండు అని ఒక్కసారి పోలీసులకు కూడా డౌట్ వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతూ ఉండగా ఇతని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమున్నాయంటే ఇతన్ని ఎవరో తలపైన గన్తో కాల్చి చంపేసిర్రు అని ఉంది. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ ఒక రైల్వే ప్లాట్ఫామ్ పైన చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే పర్సన్ని గన్తో కాల్చి చంపేంత అవసరం ఎవరికి వచ్చింది అని. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఇదేదో అనుకోకుండా చేసింది కాదు, ఎవరో ప్రీ ప్లాన్డ్గానే ఏదో శత్రుత్వం వల్లనే అతన్ని చంపేసిర్రు అని అనుకున్న వాళ్ళ డౌట్ ఇక్కడ కన్ఫామ్ అయిపోయింది. సో ఇదంతా చూసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఎవరో బయట నుంచి వచ్చి చంపిన వ్యక్తులు కాదు, ఎవరో ఇతనికి దగ్గర వాళ్ళే తెలిసిన వాళ్ళే చంపుంటారు అని అనుకున్నారు. సో ఇదంతా తెలిసిన పోలీసులు ఇతని ఫ్యామిలీని, ఇతని నైబర్స్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే పోలీసులకి ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఈ కిరణ్ అనే లేడీ శివ అనే అబ్బాయితోటి ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తుంది అని. అంటే ఈ విషయము భర్తకి తెలిసిన తర్వాత నుంచి వీళ్ళింట్లో తరచూ గొడవలు జరిగేవని, పైగా అతను వచ్చినప్పుడల్లా బాగా తాగేసి ఈమెను కొడుతూ ఉంటాడు అని తెలిసింది. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో పోలీసులకి ఆమె మీద డౌట్ ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే స్టార్టింగ్లో బాడీ దొరికినప్పుడు అతని ఫ్యామిలీకి ఎప్పుడైతే ఇన్ఫామ్ చేసిర్రో
ఆమె డైరెక్ట్గా వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చనిపోయిండు, ఎవరు చంపారని ఏమీ అడగకుండా వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. అండ్ ఏడ్చుకుంటూ తొందరగా బాడీని ఇచ్చేసేయండి, మేము మా ఇంటికి తీసుకెళ్ళిపోతామని అరవడము, అలా అరుస్తూ ఆమె కళ్ళు తిరిగి కూడా పడిపోయింది. సో ఇవన్నీ చూసిన పోలీసులకి ఎందుకు ఆమె మీదనే డౌట్ వచ్చింది. సో ఈ డౌట్ రాగానే వెంటనే ఆమె కాల్ డేటా రికార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే ఆమె ఇతను చనిపోయే ముందు తర్వాత దాకా ఈ శివ అనే అబ్బాయితోటి రెగ్యులర్గా మాట్లాడినట్టు తెలిసింది. వెంటనే ఆమె మొబైల్ని సీజ్ చేసి ఆమె కాల్ డేటా రికార్డ్స్ని అండ్ కాల్ రికార్డింగ్స్ని మొత్తం తెప్పించుకొని అబ్జర్వ్ చేస్తే నిజంగానే ఆమె కాల్లో అతని భర్తని ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎవరెవరు కలిసి చంపాలి అని డిస్కస్ చేసినట్టు తెలిసింది. సో ఎప్పుడైతే ఇవన్నీ కన్ఫర్మ్ అయినాయో వెంటనే ఆమెని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే అప్పుడు ఆమె అసలు విషయం మొత్తం బయట పెట్టింది. సో ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే భర్త దూరంగా ఉంటుండో అప్పుడే సోషల్ మీడియాలో ఈ శివ అనే అబ్బాయితోటి పరిచయం అయింది. అలా వీళ్ళ మాటలు ఫ్రెండ్షిప్లో మారిపోయి అలా ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరూ లవ్లో పడ్డ తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పుడైతే భర్త ఇంట్లో లేని టైం చూసి ఇంటికి పిలిపించుకొని కలిసేవాళ్ళు. అలా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం భర్తకి తెలిసిపోయింది. అలా వీళ్ళిద్దరి మధ్యలో భర్త అడ్డుగా వస్తుందని చెప్పేసి అతన్ని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. అందుకోసం భర్త ప్రతి నెల 20,000 పంపిస్తుంటే ఈమె ఆ డబ్బులన్నీ దాపెట్టుకొని ఈ శివ అనే అబ్బాయికి ఇచ్చేసి ఈ డబ్బుతోటి ఒక గన్ను కొనుక్కోమని చెప్పింది. వెంటనే ఆ శివ కూడా ఒక దగ్గర నుంచి నాటు తుపాకీ తీసుకొని అతను కూడా అతని దగ్గర పెట్టుకోవడం భయపడిపోయి ఈ కిరణ్ చేతిలో పెట్టేసిండు. అండ్ ఈమె కూడా కొన్ని రోజులు ఆ గన్ని ఇంట్లోనే దాచిపెట్టేసింది. సో అలా భర్త ఒకరోజు మళ్ళీ ఇంటికి వచ్చేసి తాగేసి ఈమెను కొట్టిన తర్వాత నెక్స్ట్ డే అతనికి కాల్ చేసి మా ఆయన వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వేం చేస్తావో లేదు ఈ గన్ని తీసుకెళ్ళి ఆయనను చంపేసేయి, తర్వాత మనం హ్యాపీగా బతకొచ్చు అని అతన్ని మోటివేట్ చేసింది. ఇక అతను కూడా చేసేది ఏమీ లేక ఎవరికి తెలియకుండా వచ్చేసి గన్ను తీసుకెళ్ళిపోయి వీళ్ళు అనుకున్న స్పాట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. సో అనుకున్నట్టుగానే అతని భర్త ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిండో ఈమె వెంటనే శివకి ఇన్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఇన్ఫామ్ చేసి ఎప్పుడైతే తన భర్త రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిండో ఈ శివ అతని ఫ్రెండ్తో కలిసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతనితోటి కొంచెం మాట్లాడాలి అని చెప్పి అతని ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి హెడ్ పైన గన్తో కాల్చి చంపేసి వెంటనే అతని బాడీ పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇదంతా ఆమె పోలీసులకి చెప్పింది. అండ్ ఈమె చెప్పిన తర్వాత సో ఈమె మొబైల్ నుంచి వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలుసుకుంటే వాళ్ళు ఫిబ్రవరి 11న రాక్సా బైపాస్ అనే ప్లేస్లో ఉన్నట్టు తెలిసింది. సో వెంటనే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసారు అండ్ వీళ్ళు యూజ్ చేసిన ఆ గన్ని కూడా సీజ్ చేసేసారు. మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. అండ్ ఈ శివకుమార్ గురించి తెలిసిన ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇతను 2 years బ్యాకే 2024లో ఇతని గర్ల్ ఫ్రెండ్ని కూడా చంపేసి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఈ హత్య కూడా చేసిండని తెలిసింది. సో ఆల్రెడీ ఒక క్రిమినల్ని నమ్మి ఈమె మళ్ళీ అతని లవ్లో పడి ఇతని భర్తనే అతని చేతుల ద్వారానే చంపిపించేసింది. సో అందుకని ఎవరైనా తప్పు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అండ్ మన సొసైటీలో జరిగే ఇలాంటి దారుణాలని నేను ప్రతి ఒక్కటి మనకి అవేర్నెస్ కల్పించడం కోసం నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. సో ఇదండి ఇవాల్టి కేసు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టే చాలా హత్యలు ఈ ఇల్లీగల్ అఫేర్ వల్లనే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికన్నా మీ పార్ట్నర్తో కనుక మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు లీగల్గా వెళ్ళి డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడిపేయండి. అంతేగాని వాళ్ళని చంపేసి మేము హ్యాపీగా లవర్తో ఉంటాం అని అనుకుంటే మాత్రం మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే. ఎందుకంటే మీరు ఏ తప్పు చేసినా ఒక చిన్న క్లూ ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మీరు 100% దొరికిపోతారు. ఆ తర్వాత మీ జీవితం మొత్తం జైల్లో గడపాల్సి వస్తుంది. మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ అందరూ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి డిసిజన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోస్ కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది. అండ్ పైగా ఇలాంటి రియల్ స్టోరీస్ని బేస్ చేసుకునే సినిమాలు కూడా తీస్తుంటారు కొందరికి అవేర్నెస్ కల్పించడం కోసం. సో వీటన్నిటికీ యూజ్ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్ తోటే నేను ఈ వీడియోలు చేస్తున్నా. అండ్ ఈ వీడియోల నుంచి యూట్యూబ్ కూడా ఎవరికి పెద్దగా రెవెన్యూ కూడా ఇవ్వదు అండ్ ఎవరికి సజెస్ట్ కూడా చేయదు. అందుకని మీ సపోర్ట్ నాకు ఏంటి అని అంటే నా ప్రతి వీడియోకి కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఎలాంటి కేసు మీద నేను అవేర్నెస్ చేయాలి, ఎలాంటి కేసుని కూడా మనం డీకోడ్ చేద్దాం అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా నేను ప్రతి రియల్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తా. సో అందుకని ఈ వీడియోకి నేను 2000 లైక్లు టార్గెట్ ఇస్తున్నా. అండ్ హైప్ ఆప్షన్ కూడా వచ్చింది, ప్రతి ఒక్కరు హైప్ చేయండి. ఒకవేళ మీరు నాతోటి మాట్లాడాలనుకున్నా, నాతోటి చాట్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అనే పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తా. అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అండ్ అక్కడ కూడా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడికి మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతా. సో నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటివరకు ఇక్కడ ఇంకొక 2 వీడియోలు పెడతా, అవి చూసేయండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి వస్తా. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, ఇలాగే మీరు ఎంకరేజ్ చేయండి. బాయ్, జాగ్రత్త.